హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి మేనేజ్మెంట్ ట్రైనీ సర్వేకి సంబంధించి వేకెన్సీస్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. అండ్ వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారాగా మనం వన్ బై వన్ తెలుసుకుందాం రండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మేనేజ్మెంట్ ట్రైనీ సర్వే మెటాలిఫెరస్ అండ్ అలానే మేనేజ్మెంట్ ట్రైనీ సర్వే కోల్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 32 ఇయర్స్గా ఉంది. అండ్ ఈ జాబ్స్కి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వన్స్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్లో అయితే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఆన్లైన్ మోడ్లోనే మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా 23rd of February 2024 నుంచి 14th of March 2024 లోపు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ పోస్టింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో మనకి హెడ్ ఆఫీస్లో లేదా ప్రాజెక్ట్ ఉన్న ప్లేస్లో మనకైతే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ పే స్కేల్ రేంజ్ వచ్చేటప్పటికి మేనేజ్మెంట్ ట్రైనీ సర్వేకి సంబంధించి చూసినట్లయితే 40,000 నుంచి మనకి బేసిక్ పే అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మైనింగ్ ఆర్ మైనింగ్ సర్వే లేదా డిగ్రీ ఇన్ సైన్స్ అండ్ మైనింగ్ సర్వే సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ ఫ్రమ్ డిజిఎంఎస్ మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీ సర్వే కోల్కి సంబంధించి ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా మనకి హెడ్ ఆఫీస్ లేదా ఎనీ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. పే స్కేల్ రేంజ్ ఇక్కడ కూడా 40,000 నుంచి మనకి పే స్కేల్ రేంజ్ స్టార్ట్ అవుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మైనింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి, లేదా మైనింగ్ సర్వే లేదా డిగ్రీ ఇన్ సైన్స్ అండ్ మైనింగ్ సర్వే సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ ఫ్రమ్ డిజిఎంఎస్ ఫర్ కోల్ మైన్ సర్వేయర్ సర్టిఫికేట్ అనేది మనం తీసుకొని ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ శాలరీతో పాటుగా మనకి అలవెన్సెస్ అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. హెచ్ఆర్ఏ, డిఏ, సిసిఏ అండ్ మెడికల్ అలవెన్సెస్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్కి 5 years ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లై చేసేటప్పుడు మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అండ్ అలానే ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే ఫిజికలీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్ అండ్ అలానే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అండ్ రిమైనింగ్ ఎలిజిబిలిటీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించిన సాఫ్ట్ కాపీస్ మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ మనం గమనించినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి. సో ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అదే క్వాలిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ విజయవాడలో కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి 150 మార్క్స్కి. ప్రతి రైట్ ఆన్సర్కి మనకి ఇక్కడ 1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ మనకి ఇక్కడ డిటెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ యాప్ట్యూడ్ అండ్ రీజనింగ్కి సంబంధించి 10% క్వశ్చన్ పేపర్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 20% ఉంటుంది. అండ్ మనం ఏ సబ్జెక్ట్లో అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నామో ఆ సబ్జెక్ట్కి సంబంధించి 70% మనకైతే ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. 2.5 hours టైం ఇస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఎగ్జామినేషన్లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని మనకైతే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, మెరిట్ లిస్ట్ ప్రకారంగా. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ 500 rupees ఫీజు అనేది పే చేయాలి. అదర్ క్యాండిడేట్స్ 1000 rupees ఫీజు పే చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫీజు వచ్చేటప్పటికి ఆన్లైన్ మోడ్లో మనం ఇక్కడ పే చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ లింక్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలి అన్నట్లయితే ఆన్లైన్ మోడ్లో అప్లై చేయాలి. అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you.